కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి ఆప్షన్ చూస్ చేసుకోవడానికి. ఫస్ట్ థింగ్ స్కోరింగ్లో ఉందా లేదా అన్నది చూసుకోండి. యూపీఎస్సీ స్కోర్స్ ఏమైనా ఆప్షన్స్ తీసేసుకొని మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి దాని వెనకాల పరిగెత్తితే ఎండ్ ఆఫ్ ద డే మనకు మజా వస్తుంది చదివేటప్పుడు, రాసేటప్పుడు, కానీ మార్క్స్ చూసినప్పుడు మాత్రం ఏడుపు వస్తుంది. సో ఆ మిస్టేక్ చేయమాకండి. అండర్స్టాండ్ విచ్ ఆప్షన్స్ ఆర్ ట్రెండింగ్, విచ్ ఆప్షన్స్ ఆర్ బీయింగ్ రివార్డెడ్, పికప్ దోస్ ఆప్షన్స్. సెకండ్ థింగ్ ఏంటిది అంటే ఓవర్లాపింగ్ ఉంటే బెటర్ ఆప్షన్స్కి జిఎస్కి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఆప్షన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఎందుకు తీసుకున్నాను అనేది అది వేరే స్టోరీ కంప్లీట్గా. బట్ వన్ బిగ్ ఇష్యూ ఇస్ దట్ నా మ్యాథ్స్ ఆప్షన్కి జిఎస్కి అసలు కంపారిజనే లేదు, బికాస్ యూ విల్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ దట్ కంటెంట్ ఎనీవేర్. ఇప్పుడు అదే చైతన్య తీసుకున్నాను ఆంథ్రోపాలజీ ఆప్షనల్, ఎంత కాదన్నా కానీ GS1లో సొసైటీ 70 మార్కులు వస్తుంది, GS2లో సోషల్ జస్టిస్ ఎనదర్ 50 more మార్క్స్, ఎస్ఏ వస్తుంది. అన్ని పేపర్స్లో దట్ విల్ బి ఆఫ్ యూటిలిటీ. సో జస్ట్ 500 మార్క్స్ ఆప్షనల్ అన్నది ఆల్మోస్ట్ నెట్ ఆల్మోస్ట్ 700-750 వర్త్ ఆఫ్ ప్రిపరేషన్ అన్నది జస్ట్ బై చూసింగ్ ఆప్షన్ అన్నది అవుతుంది. సో ఇది సెకండ్ క్రైటీరియా, ఓవర్లాప్ ఉంటే బెస్ట్. థర్డ్ థింగ్ ఏంటిది అంటే యువర్ ఆప్షన్ షుడ్ నాట్ ఆక్యుపై టూ మచ్ అమౌంట్ ఆఫ్ టైం. నాకు మ్యాథ్స్ తోటి నాది ఒక పెద్ద ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో 80% ఆఫ్ ద టైమ్ ఐ జస్ట్ డిడ్ మ్యాథమెటిక్స్. సో అలాంటి రిస్కీ ఆప్షన్స్ కాకుండా ఎన్షూర్ దట్ 30%-40% ఆఫ్ ద టైంలోనే మీ ఆప్షన్లు అయిపోయేలాగా, అంటే ఒకళ్ళు ఈ రోజు కొత్త ఆప్షన్ పిక్ చేసుకొని స్టార్ట్ చేస్తే 3 months 4 months లోపల మీ ఆప్షన్లు అయిపోయేలాగా చూస్ చేసుకోండి.